ఏటి నీ గోలా? ఎన్నావు కదమ్మా, ఆ పట్టీలు అల్లుడు గారి చేతితోనే పెట్టించుకోవాలట. అదే న్యాయము, అదే ధర్మం అట. నానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇతగాడు నా కాళ్ళకి పట్టీలు ఎట్టడం ఏంటి? అంటే అది తన్నే పెట్టుకోనివ్వండి ఆంటీ. సరే, నేనే పెడతాను.
ఆ పట్టీలు నీ కాలికి పెట్టాక పట్టీలకి అందం వచ్చింది చిట్టి. సాలే, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వచ్చు. ఏ, నా పట్టి తీసుకుంటున్నావేటి? ఎవరైనా అప్పివ్వాలంటే హామీగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా. అవును, ఒట్టుకోవాలి. నేనిచ్చిన పట్టీలకి హామీగా నీ పట్టీలు తీసుకున్నాను. నువ్వు ఆ పట్టీలకి డబ్బులు ఇవ్వగానే ఇవి నీకు తిరిగి ఇచ్చేస్తాను. చూసారా, ఇప్పటిదాకా ప్రేమతో ఇచ్చానన్నాడు, ఇంతకు ముందేమో ఇన్స్టాల్మెంట్ అన్నాడు, ఇప్పుడేమో నేను డబ్బులు ఇస్తానో లేదోనన్న అనుమానంతో హామీగా నా పట్టీలు అట్టుకెళ్తున్నాడు. ఈతగాన్ని మీరు ఇంటానుడు అంటున్నారు. ఏటర్థమైంది? నీ పట్టీలు అమ్మితే 2000 కూడా రావు. అదే ఆ పట్టీలు అమ్మితే 5000 ఇస్తారు. లోకంలో ఎవరైనా 2000 ఇత్తు 5000 హామీగా పెట్టుకుంటారు గాని 5000 రూపాయలకి 2000 హామీగా ఎవరూ పెట్టుకోరు కదమ్మా. అంటే ఏటన్నా నాన్న? మీ నాన్నగారు ఏమన్నా సరే, నేను మాత్రం ఈ పట్టీలు హామీగా తీసుకెళ్తున్నాను, సరేనా? ఉంటానా ఆంటీ? ఉంటాను అంకుల్. పిచ్చి పిల్లోడు నీ గుర్తుగా ఉంచుకోవడానికి ఆ పట్టీలు అట్టుకెళ్తున్నాడు. అది నీకు అర్థమైందో లేదో గాని మా ఇద్దరికీ అర్థమైంది. ఏం కోకిలమ్మా, నేను చెప్పేది కరెక్టేనా? నీ సిగ్గు సేవడా. హలో అల్లుడు, ఎక్కడున్నావు? హలో మావయ్య. ఎక్కడున్నావు? మావయ్య చెప్పు మావయ్య. అయ్యే బాబాయ్, హలో అల్లుడు, నా మాట నీకు వినపడుతున్నట్టుగా లేదు. సిగ్నల్స్ లేనట్టుగా ఉన్నాయి, కొద్దిగా అలా పక్కకి తీసుకో. మావయ్య ఒక్క నిమిషం, కార్ పక్కా మాట్లాడతాను ఉండు. చెప్పు మావయ్య. అల్లుడు, ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చానని చెప్పానుగా మావయ్య. నేను ఆల్రెడీ బయలుదేరాను, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే సరే, బేగ్గా వచ్చేయ్. అందరం కలిసి భోజనం చేద్దామని మీ అమ్మ కూడా ఎదురు చూస్తుంది ఇక్కడ. అలాగే మావయ్య. ఉంటాను, గమ్మునొచ్చేయ్. సమాచారం ఏమైనా దొరికిందా? కాకినాడ మొత్తం చూశాను సార్. అన్ని స్వీట్ షాప్లు వెతికాం, ఇంకా 4 స్వీట్ షాప్లే ఉన్నాయి. అవి కూడా వెతికితే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. సరే, అయితే ఆ పని తొందరగా పూర్తి చేయండి.
కాంతమ్మా, చిన్నబాబు గారు మీరా? వీరనారాయణ గారు నమస్కారం అండి. ఎన్నాళ్ళయిందండి మిమ్మల్ని చూసి. సారీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సారీ. ఇదిగో పట్టీలు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, ఇది అదే పట్టి, ఇది అదే పట్టి. ఏంటి బాస్ మీరనేది? ఇవి మా అన్నయ్య వదిన ఎంతో ప్రేమతో చేయించిన పట్టీలు. కొన్నేళ్ల క్రితం ఆ కోకిలమ్మ కుటుంబరావు ఈ పట్టీలు కొట్టేసి పారిపోయారు. అలాంటి ఈ పట్టి వీడి చేతికి ఎలా వచ్చింది? అయితే అతను పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయా? ఎస్, రండి. ఏయ్! పార్బేట్ బాస్. వదలొద్దు, వాణ్ణి వదలొద్దు. ఈ పట్టి వాడి దగ్గర ఉందంటే ఆ కుటుంబరావు కోయిలమ్మ ఎక్కడున్నారో వాడికి ఖచ్చితంగా తెలిసే ఉండాలి. వాణ్ణి పట్టుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయి. వెతకండి, కాకినాడ మొత్తం వీధి వీధి వెతకండి. వాణ్ణి పట్టుకొచ్చి నాకు అప్పగించండి. అందరి సంగతి తేల్చేస్తాను. అలాగే బాస్, మీరు చెప్పినట్టుగానే అతన్ని పట్టుకుని మీకు అప్పగిస్తాం. పదండి. చిట్టమ్మా, 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 చిట్టమ్మా. బాబాయ్ మీరా? మీరేటిలా వచ్చారు? కూర్చోండి. పర్లేదమ్మా, నా పర్సు కనిపించట్లేదు. మీ ఇంట్లో ఏమైనా మర్చిపోయానేమోనని. పర్సే కదా బాబాయ్, ఉండండి ఒట్టుకొత్తాను. వెంటనే తీసుకురామ్మా. అలాగే బాబాయ్, కానీ దానికన్నా ముందు కాఫీ టీయో ఒట్టుకొత్తాను. నాకిప్పుడేం వద్దమ్మా, నాకు అర్జెంట్ పనుంది. ఈసారి నీ చేతి కాఫీ తాగడానికైనా సరే వస్తాను, సరేనా? అలాగే బాబాయ్, ఇలా వెళ్ళి అలా ఒట్టుకొత్తాను. అలాగే. ఏటమ్మా, ఏటా కంగారు? ఎవరొచ్చారు? అదే నాన్న, మొన్న రాత్రి నన్ను ఇంటికి తీసుకొచ్చారు చూడు, వేదనారాయణ గారు. ఆయన వచ్చారు. వీరనారాయణ? అదే నాన్న, ఆయన పర్స్ మొన్న మర్చిపోయారని చెప్పారు కదా, దానికోసమని వచ్చారు. నేను వస్తాను, ఈ లోపల ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా.
మేమా? మేమా అంటున్నారేంటి? పాపం ఆయనకి ఎంత అర్జెంట్ పని ఉందో. ఆ, నువ్వే ఇలా పర్స్ ఇచ్చేయమ్మా. ఈసారి వచ్చినప్పుడు మాట్లాడతాంలే. ఆయనకి పనుందని మీకెలా తెలుసు? ఆ, అంటే నువ్వేం అడిగినా తీసుకోలేదంటే దాని అర్థం అదే కదమ్మా. అదే నిజమే. కాకపోతే ఆయన వచ్చారని తెలుసుకోవడం మీరు వెళ్ళకపోతే బాగోదు కదా. మొన్న వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను నాన్న. ఓ పారు వెళ్ళి కలవచ్చు కదా. ఆ, కనపడతాం. ఈ లోపల నువ్వు పార్సిల్. ఇక్కడ దాచిపెట్టిందా పర్సు? నానా కళ్ళు తిరుగుతున్నాయా? నానా కూర్చో. నానా ఏడేంది నానా? ఏం లేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయా? హాస్పిటల్కి వెళ్దామా? కంగారెట్లేదమ్మా. ముందు ఆయనకి పర్సిచ్చి పంపించేయమ్మా. వేడిగా కాఫీ తాగితే అదే సర్దుకుంటుందిలే అమ్మా. అలాగే నేను ఇప్పుడే వచ్చేస్తానా? జాగ్రత్త. బాబాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ పర్సులో చాలా ముఖ్యమైన కార్డ్స్ ఉన్నాయమ్మా. లేదంటే ఈ పర్స్ గురించి ఆలోచించేవాడే కాదు. అవును బాబాయ్, పర్స్ అంటే గుర్తొచ్చిందే. ఆ రోజు గుళ్ళో పోయిన పర్స్ ఇదే కదా? అవునమ్మా, పోలీసులు వెతికి ఆ దొంగను పట్టుకున్నారు. దాంతో ఈ పర్సు దొరికింది. సరే వస్తానమ్మా. బాబాయ్ చెప్పమ్మా. ఆ రోజు మీరు నన్ను కాపాడుండకపోతే నా జీవితం నాశనమైపోయి ఉండేది. ఈ రోజు నేను సంతోషంగా ఉంటున్నానంటే దానికి మీరే కారణం. మీరే లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో ఏమో. అయ్యో పిచ్చి తల్లి, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచి చేస్తాడమ్మా. నీది మంచి మనసు, అందుకే నీకు ఆ దేవుడు చెడు జరగనివ్వలేదు. నిజమే బాబాయ్, కాకపోతే నన్ను కాపాడింది మాత్రం ఈ దేవుడే. బాబాయ్. ఏంటమ్మా? మీతో ఒక ఫోటో దిగొచ్చా? షూర్ రమ్మా.